మహర్షి సోఫా మీద జారగిలి కూర్చునేవారు. వారి పక్కనే పప్పులతో ఒక డబ్బా ఉండేది. హాలుకి వెలుపల ఉన్న చెట్టు మీద నుంచి ఉడతలు వారి వద్దకు వచ్చేవి. చిన్నపిల్లలకు పెట్టినట్లు మహర్షి వాటికి పప్పులు పెట్టేవారు. అవి స్వేచ్ఛగా వారి ఒంటి మీద పాకేవి. ఒక్కసారి ఆయన ఏవో చదువుకుంటూ ఒక ఉడతకు పప్పులు ఇవ్వడం ఆలస్యం చేశారు. ఆ ఉడతకు కోపం వచ్చి పప్పులు పెడుతున్న వేలును కొరికింది. ఉడత మీద కోపం వచ్చినట్టు నటిస్తూ శ్రీ భగవాన్ దానికి ఆహారం స్వయంగా పెట్టడం మానేశారు. వారిని ఎన్నో విధాలా ప్రాధేయపడింది ఆ ఉడత. పోనీ అని మహర్షి పప్పులను కిటికీలో పోసి తీసుకోమన్నారు. కానీ వారు స్వయంగా ఇవ్వలేదని ఉడత కొన్నాళ్లు మారం చేసింది. చివరికి లొంగింది. చిన్నస్వామి మనవడు గణేశన్ శ్రీ భగవానికి ఉడతకి గల అనుబంధం గురించి చెప్పిన విషయం ఇది. మధ్యాహ్నపు వేళల్లో విశ్రాంతి సమయంలో ఎవరూ లేనప్పుడు భగవాన్ ఏం చేస్తుంటారో తెలుసుకుందామని కిటికీలో